మనం రోజు ఎందరో మనుషుల్ని కలుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కొందరిలో కోపం, మరికొందరిలో ద్వేషం, ఇంకొందరిలో హింస కనపడుతూ ఉంటుంది. అలాగే మౌనంగా ఉన్నవాళ్ళు, శాంతంగా ఉన్నవాళ్ళు, సేవా గుణం కలిగిన వాళ్ళు, త్యాగ గుణం కలిగిన వాడు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఎందుకు ఈ విధంగా తమో గుణం, రజోగుణం, సత్వగుణంతో వ్యక్తులు మనకు కనపడుతున్నారు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దైవీహేష గుణమయి మమ మాయ దురచ్చయ అన్నారు. అంటే ఈ మాయ అయితే ఉందో అది ఆ మాయాశక్తి నా నుంచి వచ్చింది, నా ఆధీనంలో ఉంటుంది అని అంటారు. అందువల్ల ఈ గుణాలు అయితే ఉన్నాయో అది మాయ నుంచి వచ్చిన గుణాలు, ఆ మాయ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి మనం ఈ మాయను అర్థం చేసుకోవాలంటే మనం ఎంత ప్రయత్నించినా చాలా కష్టం. దానికి దాటాలి అంటే ఈ మాయను దాటాలంటే భగవంతునికి శరణాగతి చేయాలి. శరణాగతి చేసిన తర్వాత మనకు ప్రపంచంలో ఎక్కడ దోషం కనపడదు, అన్నిట్లో దైవత్వం కనపడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.